హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. చిట్టి తల్లి, దేనికి ప్రిపేర్ అవుతున్నావు నాన్న? నువ్వు చిల్డ్రన్స్ డేకి స్పీచ్ ఇస్తున్నావా? ఓకే, గుడ్. ప్రిపేర్గా నువ్వు క్లాసెస్కి టీచర్ లేక పోతున్నావా? సారీలో రమ్మన్నదా? స్పీచ్ ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్గా. మనీ, నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు? ఏం చెప్తున్నావు నువ్వు? రేపు ముఖమంతా ఎందుకు అట్లుందిరా? గేమ్స్ పీరియడా? ఇప్పుడే వచ్చారు స్కూల్కి వెళ్ళి. టైం చూడరి 5:45 అవుతుంది. ఇప్పుడే వచ్చారు. రాగానే మళ్ళీ స్పీచ్ ప్రిపేర్ అవుతుంది. స్పీచ్. ఈ వ్లాగ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ డే ముందు రోజు అన్నట్టు. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక తెల్లవారి చిల్డ్రన్స్ డే కాబట్టి పాపకి ఏదో స్పీచ్ ఇచ్చిరంట. అట్లనే ఒక ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పమని చెప్పారట. అట్లనే మా బాబు ఇప్పుడు 8th క్లాస్ కదా. బాబు 8th క్లాస్ కాబట్టి చిన్న క్లాసులు 6th క్లాస్ 7th క్లాస్కి మ్యాథ్స్ చెప్పమని ఇచ్చిర్రు టాపిక్స్. కానీ 9th క్లాస్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ ఒక టాపిక్ చెప్పమని చెప్పారట. ఎందుకంటే కొంచెం మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటాడు కాబట్టి 9th క్లాస్ వాళ్ళకు కూడా చెప్తాను మా మనీ అంటే సరే అని ఒప్పుకున్నారట సార్ వాళ్ళు. అదే టాపిక్ సెర్చ్ చేస్తున్నాడు ఫోన్లో. 9th క్లాస్ వాళ్ళకి ఏ టాపిక్ చెప్పాలని. మామూలుగా మనకి యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాసెస్ వింటే కొంచెం టాపిక్ మీద గ్రిప్ ఉంటుందని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండు 9th క్లాస్ మ్యాథ్స్ టాపిక్ గురించి. అదే ఫోన్ చూస్తున్నాను మీరు అనుకుంటారు కావచ్చు, అదేం లేదు. వాడు ఎప్పుడు ఫోన్ చూసినా అందులో స్టడీకి సంబంధించినవి సెర్చ్ చేస్తాడు కానీ గేమ్స్ అవి ఇవైతే ఏం చూడాడు. ఇదైతే ఈరోజు వ్లాగ్ కంటిన్యూ ఉంటుంది, చూడండి. చెప్పు చిట్టి తల్లి. సరే, యూ అండ్ ఐ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియా. మన ఇద్దరం ఇండియా ఫ్యూచరా? సరే కానీ మన శీతలక పనులు మాగి. ఇక్కడ వచ్చేసి మన ముందు రోజు శీతలక పనులు తీసుకొచ్చినాం కదా, అవి మాగినాయి. వాళ్ళకి అదే విషయం చెప్తున్నా నేను. నిజంగా ఎంత సంతోషమో. పొదిగిన గుడ్డు పిల్ల అయితే కోడికి ఆనందం అన్నట్టు మనం మాగేసిన శీతలక పండ్లు మాగితే మనకి ఇంత ఆనందం ఉంటుంది. లాస్ట్ టైం తెచ్చినప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇవి మంచిగా మాగింది, ఇది మంచిగా మాగింది, ఇది కూడా మాగింది. ఇక మా ఆయన ఫేస్లో సంతోషం చూడు. నిజంగా ఎన్ని రోజుల నుంచి కూతుండో శీతలక పండ్ల కోసము. ఈ శీతలక పండ్లు అయితే మా ఆయనకు మస్తు ఇష్టం అండి. పాపం మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తుండో వీటి కోసము. మాగుతాయని లాస్ట్ టైం ఖరాబ్ అయిపోయినాయి కదా, అందుకే. మా పాప కూడా తింటుంది శీతలక పండ్లు, కానీ మా అమ్మ అయితే అస్సలు తినడు. వానికి ఎందుకో కానీ అట్లా. ఇక పాపనైతే సెలెక్ట్ చేసుకుంటుంది దాంట్లోకి వెళ్ళి ఏది తినాలా అని. ముందు డ్రెస్ చేంజ్ చేసుకోమంటే అప్పటికే అలసిపోయి వచ్చారు కదా. అది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి 5:45 అవుతుందండి. ఇక వచ్చిన తర్వాత అలసిపోయి వస్తారు కదా, ఫస్ట్ కడుపు లేదన్నా పడేదాకా గట్లనే చేస్తారు. ఇక నేనైతే వాళ్ళకి పాలు పోసిచ్చి కార్న్ఫ్లేక్స్ ఇచ్చేసిన. ఇక కార్న్ఫ్లేక్స్ ఇచ్చిన తర్వాత పండ్లు తిందురులేండి అని చెప్పిన. ఇక ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని కార్న్ఫ్లేక్స్ అయితే తిన్నారు. కొంచెం కడుపులో చల్లబడ్డ తర్వాత ఇక అప్పుడు బట్టలు మార్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ శీతలక పండ్లు తిన్నారు. ఇక వాళ్ళ డాడీతో ముచ్చట పెడతా అన్నట్టు, నువ్వు ఆ పండు తిను, నేను ఈ పండు తినని. అట్లనే రేపు మళ్ళీ చిల్డ్రన్స్ డే కదా, మమ్మీ నన్ను అట్లా తయారు చేయు, నాకు ఆ లంగా బ్లౌజ్ వేయు, నాకు ఇది వేయు, నాకు ఆ జడ వేయు అని అన్నీ చెప్తున్నా అన్నట్టు. నన్ను అట్లా రెడీ అయ్యి ఇట్లా రెడీ అయ్యి మంచిగా రెడీ అయ్యి అని చెప్తున్నది. సరే బిడ్డ, నేను మంచిగానే రెడీ చేస్తా కానీ నువ్వైతే మంచిగా కాలు చేతులు అడకచ్చుకోపోయి ఏమన్నది ఇందు అని చెప్పిన. అంతే కదండి, పిల్లలు ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో విషయాలన్నీ చెప్తారు మనకు. ఇగోర్రి, ఈ ఫ్రూట్స్ ఏంటి తెలుసా మీకు? ఇవి ఏం ఫ్రూట్స్ అంటారు? వీటిని ఏం ఫ్రూట్స్ అంటారు మనీ? వీటిని ఏమంటారా? ఇవి యాపిల్ ఎక్కువ ఉన్నాయి కానీ యాపిల్స్ కావు ఇవి. పియర్స్ అంటే ఇవేనా? పియర్స్ అంట ఇవి, పియర్స్. ఎట్లుంటాయి ఇవి? పుల్ల ఉంటాయి కావచ్చు, పండ్ల లెక్కనే ఉంటాయట. ఎట్లుంటాయి? పండ్ల లెక్క ఉంటాయా? అవునా, సరే మంచిది. ఇప్పటికి పండ్లు స్టాక్ ఉంచుకోవాలి. ఇక్కడ యాపిల్స్ కూడా ఉన్నాయి. ఆపిల్స్ కూడా ఉన్నాయి. ఎప్పటికీ పండ్లు ఉంటాయి ఇంట్లో, యాపిల్స్ బనానాస్. కానీ ఇక మనోళ్ళే తిన్నారు, కట్ చేసి ఇచ్చి ప్లేట్లో పెట్టిస్తేనే తింటారు.
ఇగోండి ఇన్ని పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు తినరు ఇలా. స్నాక్స్కు మళ్ళీ వేరేనే కావాలి. ఏం తింటారు మన ఇప్పుడు స్నాక్స్ చెప్పు? స్నాక్స్ ఏం తింటారు? పండ్లు తినండి, అన్ని కడిగేసి ఇస్తా. సీతాలక పండు తినరా, నీకు టాస్క్. మనయానికి టాస్క్ ఏంటంటే ఈ పెద్ద పండు వాడే తినాలి. తిను మనీ. ఎంత బద్దకం అంటే మనకి సీతాలక పండ్లు తినడు, అస్సలు ముట్టడు. దాంట్లోకి వెళ్ళి గింజలు నమిలి తినాలంటే ఎంత పెద్ద టాస్కో వీనికి. అయితే సగం పండు అన్నది తింటావారను అసలు సీతాలక పండు. ఇది చూడు, ఇది చూడు. నువ్వు చిన్నప్పటి వీడియోలలో ఎంత మంచిగా అయ్యేది, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? ఇప్పుడు ఏ చిట్టల్లి కెలాక్స్ వేస్తున్నా. చిట్టి తల్లి మంచి కూర్చో. నీకే నీకే కెలాక్స్ మన ఇదా అన్నాడు వేస్తా. పడుతున్నాయి, కింద పడుతున్నాయి. చెప్పు. హాయ్ హాయ్. ఏం తింటున్నావు? ఏం చేసినావు చిట్టి తల్లి వాళ్ళ? ఆగు, ఫస్ట్ అయితే పాలు పోయని. ఫస్ట్ పాలు. సరే వేసుకో, వేసుకో. ఎన్ని కావాలంటే అన్నీ వేసుకో. అన్నీ తింటావు కదా, అవన్నీ తినకపోతే మూతికి కడతా మరి. పట్టు, పోస్తున్నా పాలు. కొంచెం నాన్నాక తిను. ఒక్క 2 నిమిషాలు అవుతే స్పీచ్ రీడ్ చేసుకోవచ్చు. మరి మెల్లగా తిను. ఇట్లుంది నాన్న, వేడి ఉందా, చల్లగా అయిందా, కాలిందా? మరి అందుకే ఆవు కొద్దిసేపు. గ్యాస్ అని అవుతాడు అన్నమాట, పెద్దోడు కాబట్టి. చిన్నది కాబట్టి బౌల్ పెట్టుకునేసేపు తీస్తా. తిను చిట్టలు. తిన్నానా అట్లా యూత్ చల్లగా అయిపోయి మెత్తగా అయిపోతాయి. కొంచెం క్రంచీ ఉండగానే తింటే బాగుంటుంది. అయిందా? మరి చల్లగా కావాలంటే మెత్తగా అవుతుంది. పాలు చల్లగా వేసుకుంటే అవి గట్టిగా ఉంటాయి. అప్పుడు అట్లా వేసుకోవాల్సిందే నువ్వు. చూడండి, గిన్నె ఉన్నాయి, ఇప్పుడు ఇప్పటికే గిన్నె తిన్నాడు. సరే, నీకు వేరే ప్యాకెట్ తెచ్చిస్తాం, ఓకేనా? నీకు వేరే ప్యాకెట్ తెచ్చిస్తా చిడతల్లి. ఇవన్నీ మనకు తిను, నీకు వేరే ప్యాకెట్ తెచ్చిస్తా, తిను. బాయ్ చెప్పు. కార్ల్ ఫ్లేక్స్ తిన్నారు. ఇక తిన్న తర్వాత ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యారు, బట్టలు మార్చుకున్నారు. ఇక బట్టలు మార్చుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత ఇక మళ్ళీ సీతాలక పండ్ల దగ్గరికి వచ్చేసిర్రు. చూసిరా ఈ పండ్లు. లాస్ట్ టైం ఏమైందంటే ఇట్లా ముంగట అదేంటిది మన తొడిమే ఉంటుంది కదా, తొడిమే దగ్గర ఇట్లా మొత్తం పింక్ కలర్ అయినాయి. లాస్ట్ టైం పండినాయి కానీ పింక్ కలర్ అయ్యి అంత ఖరాబ్ అయినట్టు అయింది పండు. అందుకే మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచితే ఏమైపోతాయి అని కొంచెం పండంగానే తినేసిరు అన్నట్టు. బాగానే ఉన్నాయి. 100 రూపాయలకు 4 వచ్చినాయండి ఇవైతే. మేము చిన్నగా ఉన్నప్పుడైతే గుల్లలు తినేది. ఒక గుల్ల గుత్తి ఇట్లా మనకు గుత్తకి ఇచ్చేది అన్నట్టు. ఒక గుల్ల మొత్తం కొనాల్సిందే మనం. అప్పుడు అన్నీ తినేది. ఒక్కొక్కరం పొద్దున్న లేచి మొహం కడుక్కోగానే ఫస్ట్ ఎన్ని మాగినాయా అని చూసుకొని అన్ని సీతాలక పండ్లు తినేది. కానీ ఇప్పటి పిల్లలు ఒక్కటి తినడానికి ఎంత అవస్థపడతారు. మా మనీ కూడా ఇవానికి ఒక పెద్ద టాస్క్ నిజంగా. ఇది అస్సలే తిన్నాడు సీతాలక పండు అయితే. దాంట్లోకి వెళ్ళి తీసుకొని చేతికి అంటద్దు వాడు ఏదైనా తింటే. కానీ సీతాలక పండు చేతికి మూతికి అంటకుండా ఎట్లా తింటాం చెప్పు. నా చిట్టి తల్లి ఈ విషయంలో మంచిదే పాపం, గుడ్ గర్ల్. అది మంచిగా నీట్గా తింటుంది. అన్నం తినది కానీ అన్నం తప్ప అన్నీ తింటుంది అది. మా మనీ అట్లా కాదు. మా మనకి టిఫిను, అన్నము, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ అన్నం, అట్లా వాడు ఒక పద్ధతిగా తింటాడు.
మిగిలిన చిరుతిండ్లు ఏం తినడు. ఇక మళ్ళీ బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ కొనిచ్చినా తినడు వాడు. అసలు వద్దు మమ్మీ అంటాడు. నాకు పండ్లు ఎప్పుడన్నా ఒకసారి ఆరెంజెస్ ఇష్టంగా తింటాడు, యాపిల్స్ తింటాడు, బనానా మనం చేతికిస్తే తింటాడు, తనంతకు తను తీసుకొని తినడు. ఇక సీతాఫల పండు అయితే ఎక్కువసేపు బతిమలాడినా వాడిని, తినరా బిడ్డ తిని, ఏం కాదు సీజనల్ పండు కదా సగం అన్న తినంటే ఇక బతిమలాడితే తింటుండు. చూసిరా తినస్తలేదు వానికి ఆ పండు. వాడు అంతే ఇక చిటితలియుడు అది ఉమ్ముతుంది, దానికి కొంచెం బ్రెయిన్ వాడుతుంది అన్నట్టుగా అట్లా ఏది ఎట్లా తినాలన్నాయి. ఎందుకంటే అన్నం తినదు కదా మన అక్క, అన్నం తప్ప అన్నీ తింటుంది. అన్నం మాత్రం తినదు, అన్నం మాత్రం అస్సలు పోదు దానికి ఎందుకో కానీ. చిప్సులు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు, స్వీట్లు, కారాలు ఇవి పెట్టుర్రి తింటుంది అన్నట్టుగా అట్లా. ఇక మా వాళ్ళు అయితే ఫ్రూట్స్ ఇట్లా ఎంజాయ్ చేసిర్రు. సీజనల్ ఫ్రూట్స్ తినాలంటారు కదా. ఇక పాపనైతే పళ్ళు తిన్న తర్వాత కొద్దిసేపు పడుకుంది. ఇక నేను మామని హోంవర్క్ చేసుకున్నాడు. ఇంతట్లో నేనైతే నైట్కు పూరీలు అయితే వేసేసిన అండి. ఆ డిన్నర్లోకి పూరీలు, పాలకూర పప్పు ఉండే మార్నింగ్ చేసింది. ఆ పప్పు సరిపోయింది మాకు. ఇంకా కొన్ని పూరీలు అట్లనే ఉన్నాయి, అవి కాలవాలి. కాకపోతే ఏంటంటే పాపని లేపిన 9:30 అవుతుంది. మళ్ళీ ఇక నేను అట్లనే పూరీలు చేసుకుంటుంటే మళ్ళీ ఈమె తినది, అందుకని కొంచెం లేపి ఆమెకు ఫస్ట్ తినిపించి మళ్ళీ ఆమె తిన్నాక నేను మళ్ళీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.